ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామంలో 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప కరుణ కటాక్షాలను బట్టి ఈ సంవత్సరంలో 5 మాసాలు దాటుకొని 6వ మాసంలోనికి ప్రవేశించి ఉన్నాం. నిశ్చయముగా ఆశ్చర్యకరుడు మీ ప్రతి ప్రార్థనకు జవాబిచ్చువాడై ఉన్నాడు. మన ప్రార్థనలు ఆలకించువాడై ఉన్నాడు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 13వ వాక్యమును మీరు పరిశీలించినట్లయితే, భయపడకుము, నీ ప్రార్థన వినబడెను. నిజంగా ఈ మాటను మీరు గమనించినట్లయితే, జకరియా ఎలిజబెత్ దంపతులు వారికి వివాహమైన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు మౌనముగా ఉండి ఉంటారు. ఆ తర్వాత సంతానం నిమిత్తమై దేవుని సన్నిధిలో మొర్రపెట్టి విజ్ఞాపనం చేసి విన్నపం చేసి ఉంటారు. అయితే ఎప్పుడో వారు ప్రార్థన చేసి విన్నవించగా అప్పటి వరకు సమాధానం రాలేదు. కానీ తను వృద్ధాప్యమందు దేవుని సన్నిధిలో తన పని పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరవలసినటువంటి సమయంలో అతనికి ఒక స్వరము దేవుని దూత ప్రత్యక్షమై అన్నాడట, జకరియా భయపడవద్దు, నీ ప్రార్థన వినబడినది. నా ప్రియమైన ప్రేక్షకులారా, అనేక దినాలుగా, అనేక మాసాలుగా, అనేక నెలలుగా, అనేక సంవత్సరాలుగా నేను ప్రార్థన చేసి నా ప్రార్థనకు జవాబు రాలేదని వాపోతున్నారా? ఈరోజు చదవబడిన మాటను బట్టి నిత్యముగా ఎప్పుడో విన్నపము చేసి ఉండగా అతని యొక్క వృద్ధాప్యములో అతనితో మాట్లాడి నీ ప్రార్థన వినబడినది అని చెప్పినటువంటి వాక్కును బట్టి క్రీస్తు మహిమగల నామములో నేను తెలియచేస్తున్నాను. మీరు ఏవేవి అడిగి ఉన్నారో వేటిని పొందలేకపోయి ఉన్నారో వరుసలో మీరు వస్తున్నారు. మీ ప్రార్థన వినబడినది, మీ అక్కర్లు సంధింపబడతాయి. నిశ్చయముగా కలవరపడకండి. ఈ వాక్యమును పురస్కరించుకొని అంత వృద్ధాప్యములో వారు ప్రార్థించిన ఎన్నో సంవత్సరాలకు వారి ప్రార్థన మనవి ఆలకించి అనుగ్రహించి ఉన్నాడంటే మనకు కలిగిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? ఆయన మన ప్రార్థన వినగలిగిన వాడు, మన మొరలకు చెవి యొక్కగలిగిన వాడు. కాబట్టి 40వ కీర్తన 1వ వాక్యములో సహనముతో నేను యెహోవా కొరకు కనిపెట్టుకొంటిని, ఆయన చెవి యొగ్గి నా మొర ఆలకించునని కీర్తనాకారుడు చెప్పినట్టు మీ మొర ఆయన ఆలకించుచున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. మొర ఆలకించే దేవుడు నీకు తోడై ఉన్నాడు. అబ్రహాముకు వాగ్దానం చేసిన తరువాత 25 సంవత్సరాలకు వాగ్దాన ఫలం ఇచ్చాడు. ఇస్సాకు వివాహమైన తర్వాత 20 సంవత్సరాలకి గర్భఫలం ఇచ్చాడు. యోసేపుకు కలలు, స్వప్నములు, దర్శనములు ఇచ్చిన తర్వాత 13 సంవత్సరాలకు అతని సింహాసనమును కూర్చునబెట్టాడు. అంటే అర్థమేంటో తెలుసా? మనలను పిలిచినవాడు, మన రక్షకుడు నమ్మదగినవాడు కనుక అయ్యో నా ప్రార్థన వినబడలేదని సోలిపోవద్దు. నిశ్చయముగా ఆయన నీ ప్రతి ప్రార్థనకు చెవియొగ్గి ఆలకించి అనుగ్రహించును కనుక విశ్వాసమును నమ్మకమును కోల్పోకుండా సోలిపోకుండా ప్రార్థించండి. మీ ప్రతి ప్రార్థన వినబడినది. తల్లి అన్నాగారు ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో ఏ రీతిలో ఏడ్చిందో నాకు తెలియదు. చివరిగా ఒక్క చిన్న ప్రయత్నం, శిలోహులో ఉన్న దేవుని మందిరంలోనికి వెళ్ళి అక్కడ తన యొక్క హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తుంది. ఆ సందర్భంలో అక్కడ ఏలి అనబడిన యాజకుడు ఆమెను చూచి పలికిన మాట ఏంటో తెలుసా? అమ్మ, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఎదుట నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక అని సమూయేలు 1వ గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో పలకగా 18వ వాక్యం చూస్తున్నప్పుడు అన్న నాటు నుండి దుఃఖముఖముతో ఉండుట మాని భోజనము చేయించు వచ్చాను. అంతకుముందు ఎవరు ఏమి చెప్పారో దుఃఖం మానలేదండి, ఏడ్పు మానలేదు, భోజనము చేయలేదు. అయితే దైవ సన్నిధిలో దైవజనుడు చెప్పగానే మాటను గట్టిగా పట్టుకొని నమ్మింది, ఏడ్పు మానింది, భోజనం చేయడం ప్రారంభించింది. అద్భుతమైన కుమారుని శ్రీమంతుడు ఆమెకు అనుగ్రహించాడు. కాబట్టి మీ ప్రార్థన ఆలస్యమైందని ఆవేశపడకండి. నిశ్చయముగా ఆయన మీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు, అనుగ్రహిస్తూ ఉన్నాడు. ధైర్యముతో వేచి ఉండండి. వేటిని గూర్చి మీరు ప్రార్థించారో వాటిని సొంతం చేసుకుంటారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు వగు తండ్రి, మా రక్షక, నిశ్చయముగా
లూకా 1:13, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యములో వ్రాయబడ్డట్టే మీరు మా ప్రార్థనలు ఆలకించినందుకు స్తోత్రాలు. ఏ ప్రార్థన వినబడలేదని నీ దాసులకు నా ప్రేక్షకులు ప్రియబిడ్డలు సోలిపోతున్నారు. వారికి ఈ మాటల ద్వారా ఊరట ఓదార్పు కలుగు చేయటే కాక ఆగిపోయిన స్తంభించిపోయిన వారి విన్నపాలన్నిటికీ నాన్న మీరు సమాధానముగా జవాబిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసులకు నా బిడ్డలు మీ యందు ప్రార్థించిన వాటన్నిటిని అనుగ్రహించి కృపలతో నింపి మహిమందమని క్రీస్తు యేసు యొక్క జాలిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్య ఆకాశములో ప్రత్యక్షమయ్యేంత వరకు మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.